ఇప్పుడు మీరు ఇందాక అమిత్ షా గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవల ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు 90,000 కోట్లు రాష్ట్రానికి మేము సహాయం చేశాము అని వారు చెప్తున్నారు. ఇక్కడ మీ పార్టీ ఏంటంటే ప్రభుత్వం కానీ కేంద్రం నుంచి మాకు తగిన సహాయం రావట్లేదు అంటున్నారు. మీరు ఒక సీనియర్ పార్లమెంటేరియన్, అసలు ఎందుకు ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటారు? అంటే వాళ్ళు ఇవ్వటం కరెక్ట్ కదా, 90,000 కోట్లు కేంద్రం ఇవ్వటం కరెక్ట్ కదా, లేకపోతే మీరు మీ చెప్తున్న ఫిగర్ కరెక్టా? అక్షరాల శుద్ధ తప్పు కేంద్రాన్ని. మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మొత్తం లేదా అన్ని వచ్చిన డబ్బంతా ప్రెస్లో పెట్టారు. మేము డిమాండ్ చేశాం, మీరు ఏ పద్ధతిలో ఎన్ని ఇచ్చారో చెప్పండి, ప్రజలకు చెప్పండి అని. మరి పెట్టలేదు వాళ్ళు. మీకు ఎందుకు భయం? 90,000 కోట్లు ఇచ్చింటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా కొన్ని స్కీమ్స్లో డబ్బులు వస్తుంటాయండి. అవి ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది స్టేట్. అది మీరు ఇచ్చినట్టు లెక్కలకు రాదు. అన్ని రాష్ట్రాలకు పోయినట్టే ఈ రాష్ట్రానికి కూడా ఫలానా కేంద్ర పథకాల స్కీమ్స్, తర్వాత పన్నుల్లో వాటా, ఇవన్నీ మాకు న్యాచురల్గా వచ్చేవి కదండి. మీరు స్పెషల్గా మాకు ఏమిచ్చారు చెప్పండి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి లేదా సరే డెవలపింగ్ స్టేట్ కాబట్టి మాకే అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు డెవలప్. ఆఫ్టర్ ఆల్ అక్కడ ఉన్నది కూడా మన తెలుగు వాళ్ళే. ఇక్కడంతా కలిసి ఉంటే ఇప్పుడు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గతంలో పెట్టాం, వాటిలో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్ ఎక్సలెన్స్ అనేవి అక్కడ లేవు. వాటి పెట్టే వరకు ఇబ్బంది లేదు. కాకపోతేనంటే ఇచ్చామంటే మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అని అడిగాం కదా మేము. వైట్ పేపర్ 90,000 కోట్లకి మీరు బ్రేకప్ ఇవ్వండి. మీరు మాకిచ్చే మీ యొక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల డబ్బు దీంట్లో కలిపారు, పన్నుల వాటా దీంట్లో కలిపారు, తర్వాత అప్పులు ఎప్పుడైతే దీన్ని కలిపి ఇచ్చామంటే అది కాదు కదా. స్పెషల్గా మాకు ఇచ్చింది ఏంటి మీరు? అది మేము అడుగుతుంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నారు, సహేతుకమైన కొన్ని సహేతుకం కానీ కొన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ హోల్డింగ్ గురించి మీరు ఇక్కడ మాత్రం మేము అడగట్లేదు అని అంటారు. మేము ఎన్నిసార్లు అడుగుతాం? ముఖ్యమంత్రి గారు ఎన్ని అడిగారు, కేటీఆర్ గారు ఎన్నిసార్లు అడిగారు, హరీష్ రావు గారు ఎన్నిసార్లు అడిగారు, జోగు రామన్న, ఇలా కడియం శ్రీ గారు, అందరు ఏ మంత్రిత్వ శాఖ వల్ల ఆ మంత్రిత్వ శాఖల్ని డెవలపింగ్ స్టేట్ చట్టంలో కూడా రాసింది ఏమిటంటే బ్యాక్వర్డ్ ఏరియాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈక్వల్గా అన్నింటినీ డెవలప్ చేయాలని స్పష్టంగా చట్టంలో రాసి ఉంది అక్కడ విభజన చట్టంలో. మరి అవి ఫుల్ఫిల్ చేయకుండా లేదని మీరు ఇప్పటిదాకా హైకోర్టు ఇవ్వలేదు మాకు. హైకోర్టు విభజనకు కారణం ఏంటిది? సుప్రీంకోర్టు ఏమో ఒక పక్క, హైకోర్టు జడ్జి ఇక్కడ ఒక ఆయన ఇచ్చారంటే 2 హైకోర్టులు లేదా ఒకటి రాష్ట్రంలో ఉండకూడదు అని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు పెట్టారు. చట్టంలో హైకోర్టుని విభజించుకునే టైం ఫ్రేమ్ పెట్టలేదు వాళ్ళు. మరి దాన్ని ఎందుకు చేయట్లేదు? పెద్ద పని కాదే మీకు. సో ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు ఏమ్స్ ఇవ్వాలి మాకు. అంటే కేంద్రంతో మీరు ఒక ఘర్షణాత్మక వైఖరి వల్ల జరగట్లేదంటారా? మేము ఘర్షణ వైఖరితో లేమండి. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడానికి మొన్న చూశారు. ఇక్కడ పోయినప్పుడు ఎక్కడికి ఢిల్లీ వెళ్ళినప్పుడు దత్తన్న మా తెలంగాణకు నిధులు తెచ్చి అన్నా అని చెప్పేసి అన్ని నువ్వే చేయండి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పిరాడు. ఇంతకన్నా ఇంకా స్నేహపూర్వకమైన వైఖరి ఏముంటుంది? మీ మంత్రులు ప్రతి ఒళ్ళు వచ్చిన అన్ని పడిపోతున్నారు. మిషన్ భగీరథను, మిషన్ కాకతీయను, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నింటినీ మీరు పొగిడిపోతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా వినూత్నమైన పద్ధతులు లేదా ఇన్నోవేటివ్ ప్రభుత్వం మేము ముందు పోతుంటే మరి ఆర్థిక సహాయం మీరు చేయాల్సిన అవసరం ఉంది కదా. అది చేయకుండా పైపెచ్చు ప్రజలను మభ్యపెట్టడానికి మేము 90,000 కోట్లు ఇచ్చాము. ఒక ఆయన అంటాడు 1,10,000 కోట్లు ఇవ్వడం. బ్రేకప్ ఇవ్వండి, మీరు ప్రజలకు చెప్పండి ఈ షేర్ ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పి. నేను ఇందాక అన్నట్లేదా, కేంద్ర ప్రభుత్వం మీరు పెట్టిన స్కీమ్స్ డబ్బు ఇచ్చింది మా లెక్కలు వేస్తే ఎట్లా? మీరు అంటే కాన్స్టిట్యూషనల్ గా ఏదైతే రావాలో ఇవన్నీ వస్తున్నాయి, వాటిని వీళ్ళు చూపిస్తున్నారు. పన్నుల్లో ట్యాక్స్ ఇవి మా షేర్ మాకు ఉంటుంది కదా, దాన్ని కూడా మాకు ఇచ్చినట్టు చూపిస్తే ఎట్టా? కాబట్టి మీరు నిజంగా ధైర్యం ఉంటే, వాస్తవికత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రూపంలో ఎన్ని ఇచ్చారు నిధులు, తెలంగాణ రాష్ట్రానికి ఏ రూపంలో ఎన్ని నిధులు ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి, తర్వాత ఎయిడ్స్ ఏంటి, ఏడిస్తుంటారు అవేంటి, అప్పులేంటి, వీటన్ని బ్రేకప్ చేయండి. సహాయం బ్రేకప్ చేయకుండా ఇచ్చామంటే మేము అడిగాము అమిత్ షా గారు మీరు బయట పెట్టండి అని చెప్పి. మరి ఇంతవరకు ఎందుకంటే అమిత్ షా బయట పెట్టలేదు. మీరు అధ్యక్షులు, ఈనాడు ప్రభుత్వం వెళ్తున్న పార్టీ యొక్క అధ్యక్షులు, మీకు ప్రతి సమాచారం మీకు పంపవలసిన నైతిక బాధ్యత కూడా పార్టీకి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. తీసుకొని పంపించండి, ప్రజలకు చెప్పండి, ఢిల్లీలో రిలీజ్ చేయండి. మీరు ఇప్పుడు ఇన్ని లక్షల వేల కోట్లు ఇచ్చాము మేము తెలంగాణకు అని చెప్పేసి అది చెప్పకుండా 90,000 ఇచ్చామంటే మీ యొక్క అసమానత దీంట్లోనే కనిపిస్తుంది. ఇల్లు శాఖలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని,
తర్వాత మేము గొడవ పట్టినాక కదా అంటే దళితుడు తొలి స్పీకర్గా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత మీకే వస్తుంది అనేటువంటి ఆలోచన అప్పుడు కొంత స్పెక్యులేషన్ జరిగింది. మీరు ఆ స్పీకర్ పదవిని మీరు అధిష్టిస్తారు, ఎందుకంటే మీరు ఒక ఉన్నత విద్యావంతులు, ఎక్స్పీరియన్స్డ్, ఇదంతా ఉన్నది. కానీ అప్పుడు రాలేదు. కారణాలు ఏంటంటారు? ఈ విషయాల్లో స్వయాన ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఆయన ఒక కేంద్ర మంత్రి ఆయన అడిగారంటారు, వాట్ ఈస్ జగన్నాథ్ బయోడేటా తెచ్చేయమంటే చదివారంట.